మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి కామన్ మ్యాన్కి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా బడ్జెట్ పైన ఎఫెక్ట్ పడేది మాత్రం కామన్ మ్యానే. సో ఇలాంటి సిచ్యువేషన్లో బడ్జెట్ వస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి ఎగ్జామ్షన్స్ కావచ్చు, ఎలాంటి వెసులుబాటు ఉంటే బాగుంటుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కామన్ మ్యాన్, సిటీ మ్యాన్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బడ్జెట్ ఎట్లా ఉంటుందనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామూలుగా ఇప్పుడు బడ్జెట్ గురించి మనం పెద్ద డిస్కస్ చేసుకోకపోయినా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మనమే. అంటే మంచి అయినా చెడైనా ఎఫెక్ట్ అయ్యేది మనమే. ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు మన బడ్జెట్ అంటే కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ ఉంటే బెటర్ అండి. యూనో కైండ్ ఆఫ్ ప్రైసెస్ ఇంక్రీజు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ మొత్తం ప్రైసెస్ పెరిగిపోయినాయి. అండ్ ఇంకొకటి చూస్తే డాలర్ ప్రైస్ ఏమో రోజు రోజుకి 82, 83, 84, 85, 86కి కూడా వెళ్ళిపోయింది. సో అది కొంచెం ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అవి చూసుకుని బట్ డాలర్ ప్రైస్ తగ్గేలా చేసుకుంటే కనుక మనకు బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన స్టాక్ మార్కెట్ కూడా చాలా వాలటైల్ ఉంది. ఒకేసారి బూస్ట్ అవుతుంది, ఒకేసారి డౌన్ అవుతుంది. సో ఆల్ దీస్ రెగ్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేటు ఈ మధ్యన కొంచెం పెరిగింది ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం. సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం రెగ్యులరైజ్ చేస్తే కనుక కామన్ మ్యాన్, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ కొంచెం ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకోవడానికి కానీ దానికి కానీ చాలా ఇదిగా ఉంటుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఐ మీన్ లైక్ బడ్జెట్ అనేది కామన్ మ్యాన్ ఫ్రెండ్లీగా ఉండాలని నా ఉద్దేశం. మీరేమనుకుంటారు? అంటే మామూలుగా రెగ్యులర్గా నిత్యావసరాల ధరలు కావచ్చు, గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చూస్తుండగానే చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా బడ్జెట్ ప్రభావం ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటారు? ఎట్లా ఉంటే బాగుంటుంది? ముందుగా TV9 ప్రేక్షకులకు నా నమస్కారం. ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నట్లే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఏం చెప్తారనేది చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాం. మెయిన్గా మాలాంటి శాలరీడ్ ఎంప్లాయీస్కి స్లాబ్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ తగ్గిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. మా ఎంప్లాయీస్కి ఏంటంటే మేము ఒక పక్కన ట్యాక్స్లు పే చేస్తాం, మళ్ళీ ప్రతి వస్తువు మీద GST పే చేస్తాం, విచ్ ఇస్ 18%. 32% ఏమో మేము ట్యాక్స్ స్లాబ్ రేట్ పే చేస్తాం. ఆల్మోస్ట్ మాకు వచ్చే ఇన్కంలో 50% గవర్నమెంట్కి పే చేస్తాం. బట్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ పే చేయడంలో తప్పలేదు, కానీ ఆ ట్యాక్స్ని ప్రాపర్గా ఉపయోగిస్తున్నారా ఫెసిలిటీస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ప్రతి బడ్జెట్ కూడా ఎలక్షన్ ఓరియంటెడ్గా, ఎలక్షన్ తాయిలాల కింద ఉంటుంది. అలా కాకుండా సంక్షేమం, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ సమపాలుగా బడ్జెట్ ఉంటే కామన్ మ్యాన్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద కూడా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఈ ట్యాక్స్లు, ఈ బడ్జెట్ వలన ఏంటంటే గోల్డ్ రేట్లు, లేకపోతే మన నిత్యావసరాల వస్తువులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ చాలా పెరిగిపోతుంది. సో మనలాంటి కంట్రీ, వెరీ హ్యూజ్ పాపులేటెడ్ కంట్రీలో బడ్జెట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో అది కామన్ మ్యాన్కి ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు అందరికీ కామన్ మ్యాన్, ఎవరికైనా కూడా అందరికీ కామన్గా మెయిన్ కావాల్సినవి ఏంటంటే వైద్య, విద్య అండ్ రోడ్లు, నిత్యావసర వస్తువులు. ఇవన్నీ అందరికీ రోజు అవసరమైనటువంటి విషయాలు. ఈ బడ్జెట్ అనేది కొంచెం వైద్య, విద్యకి, రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ కేటాయించడం కాకుండా బడ్జెట్లో అది కరెక్ట్గా అందరికీ చేరేలాగా చూస్తే కనుక అందరికి ఉపయోగం ఉంటుంది. సో మెయిన్ నిత్యావసర వస్తువులు ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ కేటాయించి మిగతా అన్నిటి మీద కూడా ఎక్కువ ప్రైజెస్ పెడితే ఇంక దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళు బడ్జెట్ ఇస్తారు, మళ్ళీ తిరిగి మనం వాళ్ళకే పే చేస్తాం. అందులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మొత్తంగా ప్రతి కామన్ మ్యాన్ ఒకటే కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు అయితే ట్యాక్స్ సంబంధించినటువంటి స్లాబ్స్ ఇంక్రీజ్ చేయకుండా కొంచెం వెసులుబాటు కలిగించే విధంగా, అదేవిధంగా నిత్యావసరాల వస్తువులపైన కొంచెం కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా, అంటే వాళ్ళకు కొనుక్కునే విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు అనుకుంటారు. మరికొంతమంది విద్యా, వైద్యం పైన ఈ బడ్జెట్ కేటాయిస్తే అవి ఉపయోగపడే విధంగా చాలామందికి ఉపయోగపడతాయి, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి చాలా ఉపయోగపడతాయి అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా బడ్జెట్ కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ ఉంటే చాలా బాగుంటుంది. ఎలక్షన్స్ కోసమో, రాజకీయాల కోసమో బడ్జెట్ పెట్టకుండా కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెడితే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేది కామన్ మ్యాన్ యొక్క మనసులో మాట. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.